చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని రోల్ చేసుకొని దీన్ని ఎడ్జెస్లో చివరిగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ సైజులో ఇలా మొత్తం మీరు ఎన్ని చపాతీలు కానీ చేసుకుంటే అన్ని చపాతీలు ఇదే సైజులో ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. చపాతీ రోజు తిని బోర్ కొట్టే వాళ్ళకి ఇలా ఒకసారి ట్రై చేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు పొడవుగా కట్ చేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి కూడా బాగా వేసుకొని కలుపుకోవాలి. వేసుకున్న తర్వాత టమాటా ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి వేసుకున్నాను. మీకు కావాలంటే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. దీనిలో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను. మీకు ఏ వెజిటేబుల్స్ అయితే కావాలో ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నేనైతే ఈ 3 వేసుకున్నాను. దీనిలో కొంచెం సాల్ట్ పసుపు కూడా యాడ్ చేసుకొని ముక్కలు బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా ఇలా సాఫ్ట్గా వచ్చేసింది. ఇప్పుడు సాఫ్ట్గా వచ్చిన తర్వాత కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఒక నిమిషం ఉంచుకొని చపాతీ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నవి మొత్తం దాంట్లో వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉంచి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, చాలా సింపుల్ కదా. చపాతీ తిని